దేవునికి స్తోత్రాలు. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనములు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. యేసుప్రభువే నిజమైనటువంటి దేవుడు. ఆయనే ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, దేవాది దేవుడు, మన రక్షణకర్త. యేసే ప్రభువని ఈ లోకానికి వచ్చారని, మనల్ని రక్షించటానికి వచ్చారని, మనం పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చారని, మన ప్రతి పాపములు ఆయన రక్తంలో మాత్రమే కడగబడతాయని, ఆయన రక్తంలో మాత్రమే మన పాపములు తుడిచివేయబడతాయని, దేవుడు ఆయన మృతులలో నుండి లేపారని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనకి నీతి కలుగుతుంది. యేసే ప్రభువని నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యేసే ప్రభువని నోటితోటి ఒప్పుకొని రక్షణ పొందులాగన దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఈరోజు మరొక అవకాశం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. అనేక మంది మీరే ప్రభువని నోటితోటి ఒప్పుకొని రక్షణ పొందటానికి సహాయం చేసి నడిపించండి. మీరే కృప చూపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుకునమని ఈరోజు అనేక మందిని మీరు రక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.